ఇది మొత్తం తప్పే అయిపోయింది మొత్తం. ఆ పేపర్ పెట్టి చూసుకో ఒకసారి, దీని మీద పెట్టి చూడు, అంత తప్పు వచ్చింది. ఎంత అంటే ఇంత తేడాలన్నీ మొత్తం తేడాలు వచ్చేసినాయి. రాంగ్ ఏందో రైట్ ఏందో మళ్ళీ ఒకసారి సరి చూసుకో. చూడు తప్పులు ఇట్లా చేసినావు. ఆ పేపర్ పెడితే తెలిసింది కదా. అయితే ఏం చేస్తావంటే దీన్ని కట్ చేయకుండా, ఇది తప్పైంది కాబట్టి మళ్ళీ ఒక పేపర్ కాకుండా నువ్వు వన్ సైడ్ ఇటు తిప్పితే ఒకసారి ట్రై చేయి, కొలతలు పెట్టుకో. మళ్ళీ ఇటు కొలతలు పెట్టుకున్నాక కూడా ఒకసారి అయిపోయినాక కూడా కట్ చేయకు. కొలతలు పెట్టుకొని గీసుకొని ఆపేసినాక ఇంకొక ఆప్షన్, ఒకే పేపర్ని మళ్ళీ ఏం చేస్తామంటే ఇటు సైడ్ మళ్ళీ ఇలా వీట్ చేసుకో. వన్ సైడ్ మళ్ళీ ఇక్కడ గీసుకొని దీన్ని ఇది అయిపోయినాక కూడా మళ్ళీ ఇంకో సైడ్, లాస్ట్ సైడ్. ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినా రాకుండా మళ్ళీ సర్చ్ చేసుకొని చూసుకొని లాస్ట్ ఆప్షన్కి కట్ చేసి పేపర్ని అయితే వేస్ట్ చేయ. లాస్ట్ 4 ఆప్షన్స్ నీకు లైన్ గీసుకోవడానికి, కరెక్ట్ పొజిషన్ లైన్స్ గీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, అదైతే తప్పు, కరెక్ట్గా రాలేదు చూసుకో. అన్నీ రాంగ్ చేసినావు మొత్తం. చెయ్యి. ఎట్లా పోయినాయి తప్పులు? ఏం చేసినావు? ఇక్కడ 2 పెట్టేది పోయి 5 పెట్టిన. ఎక్కడ? ఇటా? ఇటు 5 ఉందా ఇప్పుడు? ఇది 5 లేదు, టేప్ పెట్టు. 4 5 అంటే ఇవిగా మరి కాదు, ఇది ఒక తప్పు. చూడండి ఫ్రెండ్స్, తప్పులు ఇట్లుంటాయి. ఇప్పుడు ఎన్నో పేపర్ అంటే 3, 4 తట్టుంది. 4ది కటింగ్ అంటే 4దేమో గీతలు. 3 పేపర్లు చేసినావు అనుకుంటా, 3 పేపర్లు చేసినావు. ఇది 4ది, 5దో లైన్స్. అయితే 4ది 5దో దానికి కూడా చూడు రాంగే పోయింది. రాంగ్ ఏంటంటే నేను చూపిస్తాను, నాకు అర్థమైపోయింది. ఇక్కడ 4 పెట్టినావు, పెట్టవలసింది ఇక్కడ కాదు. నువ్వు చేసిన తప్పు నేను చూపిస్తా. ఏంటంటే ఇది టేపిటి పీస్ అనుకో, అది అందుకో. ఇక్కడ గల్ల తీసుకోవాల్సింది 2. ఎంత తేడాలంటే అసలు ఎట్లా తీసుకున్నావు అంటే చూడు. ఓకే, ఇది ఎక్స్ట్రా ఇట్లా తీసుకున్నావు, రాంగ్. ఇది ఇక్కడ నుంచి వచ్చేసి మళ్ళీ 3.5 ఇక్కడ తీసుకోవాలి. ఒక్క కాడ రాంగ్ పోతే పోయినట్టేనా అంతా. నువ్వు చేసిన తప్పు ఇక్కడ చేయడం వల్ల ఈ గల్ల ఇదంతా మొత్తం అన్నీ రాంగ్ పోయినాయి అన్నమాట. గల్ల తీసుకోవాల్సిన గల్ల 2 తీసుకోపోయి 4, ఇక్కడ 4 ఉంది కానీ ఇక్కడ ఒక మ్యాక్సిమం 3.5 ఉండేట్టుంది. ఈ గల్ల ఇది కట్ చేసి ఎవరికన్నా కుట్టి ఇస్తే ఏమవుతుందంటే తోడగారు ఈ భుజం మించి ఇది పోతుంది, ఆ భుజం మించి అది పోతుంది, జారిపోతుంది మొత్తం. ఇది నువ్వు చేసిన తప్పు. ఇది అర్థమైందా? ఇక్కడ కరెక్టే చేసినావు, కరెక్టే పెట్టినావు. ఇది వెనక భాగం గోల్స్ 5 ఉంటే కరెక్టే ఉన్నట్టు. నడుము ఇది కరెక్టే పెట్టినావు కానీ ఈ గల్లా మిస్టేక్ చేసినావు నువ్వు, అంతే. మళ్ళీ గీసుకో ఒకసారిగా. వెనక భాగం పెట్టు. వెనక భాగం తెచ్చి ఎక్కడైనా మూలలు, ఇదొక మూల కానీ అదొక మూల, ఏ మూల అయినా మూల పెట్టుకొని ఒక 6 గీతలు గీసుకో. వెనక భాగాన్ని పెట్టి ముందు భాగం కోసం 1, 2, ఇటు 1, 3, 3 ఇంచెస్, 2 ఇంచెస్ అట్లా పైకి గీయాలి, ఇట్లా రావాలి. ఒక్క నిమిషం ఇట్లా గీసేసుకొని వదిలేయాలి. అక్కడ ఒకటి, ఇంకోటి వస్తుంది, 2 వస్తాయి ఇంకా అక్కడ అటు సైడ్ 1. ఇప్పుడు లెక్క పెట్టు, లెక్క పెట్టు ఇప్పుడు గీతలు. ఇప్పుడు వెనక భాగం తీసేయి, ఇది పక్కకు వేసి 1, 2, 3, 4, 5, 6 వచ్చేసినాయి కదా. ఇప్పుడు బ్లౌజ్ కొలతలతోటి 5 రావాలి. ఏది? ఒకటి వచ్చేసి గల్ల, ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఒకటి వచ్చేసి హైటు, సైడు 1, 1, 2, 3, 4, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 5 కొలతలు. 6 కొలతలు వెనక భాగం పెట్టేసుకొని 6 కొలతలకి లైన్స్ గీసుకోవాలి. మళ్ళీ ముందు భాగం ప్రాసెస్ కోసం బ్లౌజ్ కొలుసుకొని ఒక 5 గీతలు వచ్చేలాగా చూసుకోవాలి. 14 కొలిచినావు కదా ఇల్లాక, అక్కడ లైన్ కట్టేసి కొలిచినావు. ఇక్కడ నుంచి ఇక్కడికి 6 వస్తుంది చూడు. ఇట్లా గల్ల పెట్టు బ్లౌజ్. అక్కడ పెట్టేసినాక ఇక్కడ ఏం చూసుకున్నావు కదా, ఈ 1/2 ఇంచ్ అనేది పైకి పెట్టుకోవాలి. ఓకే, అది రౌండ్ చేసి
ఇక్కడ నుంచి ఇక్కడికి కొలువు. కొలిచినావు కదా, అది బ్లౌజ్ని కొలువు. 5 పెట్టేసి ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకో పైది 5 వరకు లైన్స్ కొట్టి ప్లస్ గుర్తు రావాలి. అక్కడ కాదు, ఇది వచ్చింది కదా ఇట్లా, ఇక్కడ వచ్చేసి మనం ప్లస్ గుర్తు రావాలి. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో కొలువు. ఇప్పుడు ముందు భాగానికి కొలిచినావా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 5 ప్లస్ గుర్తు ఇక్కడ, ఇది ఇట్లా కొట్టుకోవాలి, ఇది ఇట్లా. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా లైన్ కొట్టు. రైట్, అయితే సైడ్ కొలిచేయి. ఇప్పుడు నుంచి దీనికి స్ట్రైట్ గీత కొట్టేసి. ఓకే, ఇప్పుడు ఇక్కడ డబ్బా కొట్టు ఫస్ట్, అటు కూడా కొట్టు. ఒక 1/2 ఇంచు క్రాస్ తీసుకొని లోతు తీసుకొని 1/2 ఇంచు మాత్రమే, 1/2 ఇంచ్. రైట్, దాన్ని రౌండ్ చేసి అంతే, అయిపోయింది అంతే. ఇది రౌండ్ చేయి. డబ్బా కొడతా. ఓకే, దీన్ని రౌండ్ చేసి. ఓకే, ముందు భాగం కంప్లీట్, వెనక భాగం పెట్టుకొని ముందు భాగం కొలతలు ఇవి కట్ చేసి ఇక కట్ చేసి డాట్స్ ఉన్నాయి కదా, ఇలా కొంచెం ఒక 2 ఇంచెస్ ఉంటుంది ఇక్కడ. ముందు భాగం కంప్లీట్ లాంగే పెట్టుకో. రౌండ్ ఎక్కువ, రౌండ్ లోతు ఎక్కువ రానియాలి, వీలైనంత లోతు ఎక్కువ రానియాలి. ఇట్లా చాలా లోతుగా తిప్పిపెట్టి చెప్తా. ఇప్పటికి ఎంత లోతుగా అంటే ఒక్కటి చూపిస్తా ఎగ్జాంపుల్. ఇట్లా వీలైనంత ఇట్లా ఇలా లోతు తీసుకో. ఇప్పుడు ఫాలోగా ఇంచు నుంచి పెట్టు, ఇంచు అలా తీసుకో చాలు. లోతే రావాలి, దగ్గరికి రావు, దాంట్లో పెట్టేసి. ఓకే, ఫస్ట్ కటింగ్ రావాలంటే ప్రాక్టీస్ చేయవలసింది ఇలా లైన్స్ పెట్టుకొని ఇంటి దగ్గర అయినా ప్రాక్టీస్ చేసి కటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఆ గీత మీద కటింగ్ మనం ఎప్పుడైతే చేయగలుగుతామో అప్పుడు ప్రాసెస్ అక్కడ చేసే వాళ్ళు ఇంటికాడ కూడా చేయొచ్చు. రోజు పర్ఫెక్ట్గా దాని మీద కటింగ్ వచ్చింది అని అనుకుంటే నేర్చుకోవడానికి పోతే ఈజీగా వచ్చేస్తుంది మనకి. సింపులే కదా, ఈ గీతలే కదా అనుకుంటాం, కానీ అదే కటింగ్ రావాల్సింది కంపల్సరీ. ఇది కుట్టడం అనేది ఇంకోటి ఉంటుంది టెక్నికల్. కత్తెర ఎప్పుడైనా ఇదిగో లాస్ట్లో కాదు, ఈ కొసకు అనేది తెగదు. కత్తెర లేపాలి, లేపి పట్టి అక్కడ ఒకేసారి ఇలా తిప్పుతూ ఉండాలి. కొసకు తెగదు అసలు కత్తెర. ఒకటి చూపిస్తూ ఉండు నేను. ఈ చేయి తిరిగి ఇలా రావడం కోసమే ఈ గీతలే కదా అనేది ఇలా పట్టి ఇట్లా అట్లా మళ్ళీ స్టార్ట్. ఇట్లా కంపల్సరీ ఇది ఫాలో కాండి. ఇంటి దగ్గర మిషన్ నేర్చుకోబోయే ముందు చేయవలసిన ప్రాసెస్ ఇది. ఖచ్చితంగా ఒక కత్తెర తెచ్చుకొని ఇలా పేపర్ మీద రౌండ్స్ పెట్టుకొని దీన్ని ఫాలో అయినాక ఇది పర్ఫెక్ట్గా మీకు వచ్చు అన్న తర్వాతకి నేర్చుకోవడానికి వెళ్తే ఈజీగా వచ్చేస్తుంది మీకు టైలరింగ్. ఇంకొకటి, పేపర్ అలా పైకి లేపొద్దు, అక్కడే పెట్టి కట్ చేస్తుంటారు. కొంచెం జస్ట్ కానీ మొత్తమే పైకి తెచ్చుకొని కట్ చేయొద్దు. అట్లా వరకు అక్కడనే టచింగ్ అట్లనే ఉండాలి, అలవాటు అయిపోతుంది. ఎంతసేపు నా మధ్యలో కట్ అయ్యేలాగా చూసుకోవాలి. కట్ చేసినావు ఇయర్ అంటే నువ్వు ఇప్పుడు కట్ చేసినావు కదా, ఇదా కదా, దీన్ని కూడా మొత్తం వేస్ట్ చేయి. దీన్ని కూడా ఏం చేస్తావంటే రౌండ్స్ పెట్టేసుకోవాలి. మొత్తం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయి, మొత్తం ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేసి రౌండ్ పెట్టేసుకొని మొత్తం వేస్ట్ చేసి పడేసి. లోతు ఎక్కువ రావాలి, లోతు ఎక్కువ వీలైనంత. అట్లా చెప్పినా కదా, ఎంత లోతు తీసుకుంటే అంత మంచిగా వస్తుంది. వీలైనంత అసలు మూల వస్తుంది చూసినావా, పలకలేగా అలా రావాలి రౌండ్. అక్కడక్కడ విజ్జిరు వస్తుంది చూసినావా, అట్లా రావద్దు. రైట్, కానీ క్రాస్ పెట్టినా చూసినావు ఈ లైన్స్ అట్లా పెట్టొద్దు. ఇది ఫస్ట్ వదిలేసి మళ్ళీ ఇటు నుంచి పెట్టుకో, పెట్టు. అది చేయడానికి కటింగ్ చేసేది ఏమిటికి రావడానికి కదా, ఇట్లా
రౌండ్ వీలైనంత ఇలా రావాలి, ఇట్లా అట్లా రైట్. పలక టైపే రావాలి. దీని నుంచి ఇటు తీసుకో. రైట్. అంత మట్టి కట్ చేసి ఓకే. సెంటరే తీసుకోవాలి. ఎంతసేపు ఉన్నా తీసుకొని ఎండ్ అయ్యేదాకా కట్ చేయాలి. మళ్ళీ అక్కడ తీసుకోవాలి.